ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన కూటమి నాయకులకు, ముఖ్యంగా ప్రత్యేకంగా తెలుగుదేశం నాయకులకు, కార్యకర్తలకు, రేగడ చిలుక గ్రామ ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు మనం ఇక్కడ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు సంక్షేమము, మరోవైపు అభివృద్ధి చేస్తారని ఆయన్ని మనం ఎలా నమ్మామో అలాగే ఈరోజు ఈ 21 నెలల్లో అవన్నీ చేసి చూపిస్తున్నారు. ఎందుకంటే మీ కొడవలూరు మండలంలోనే 3 రోజుల నుంచి నేను ప్రారంభోత్సవాలైతేనేమి, శంకుస్థాపనలైతేనేమి చేస్తున్నాను అంటే అది ఆయన మనకి ఇచ్చిన ఫండ్స్ వల్ల. ఇప్పుడు మిగిలినపేటలో చూస్తే 50 సంవత్సరాల క్రితం వేసిన రోడ్ ని మనం 90 లక్షలతో మొన్న వేసుకొని ప్రారంభించుకోవడం జరిగింది. అదే విధంగా నిన్న బసవపాలెంలో రోడ్ లేని దగ్గర, అలాగే హెల్త్ సెంటర్ లేని దగ్గర అక్కడ 45 లక్షలతో అభివృద్ధి పనులు చేసుకున్నాం. ఈ రోజు రేగడి చిలుక, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతిరోజు ప్రతి గ్రామంలో మనం శంకుస్థాపన చేసుకున్నాం, ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. అందుకు నిధులు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు గారికి మన కోవూరు నియోజకవర్గ ప్రజల తరపున ధన్యవాదాలు తెలుపుకున్నాను నేను. ఎందుకంటే మనకి ఒకవైపు సంక్షేమం చెప్పారు, అలాగే అభివృద్ధి చెప్పారు. సంక్షేమం మీకు అందరికీ తెలుసు. మనం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ 6 పథకాలు సూపర్ హిట్ చేసుకున్నాం. అందులో భాగంగానే రేపు మళ్ళీ 1వ తేదీ 21వ నెల పెన్షన్ అవ్వాతాతలకి 4,000, దివ్యాంగులకి 6,000, డిసేబుల్డ్ వాళ్ళకి 15,000 ఇచ్చుకుంటున్నాం. అదే విధంగా మీకందరికి ఇక్కడ చాలా మంది మహిళలు ఉన్నారు, మీకు అందరికీ తెలుసమ్మా. ఇక్కడి నుంచి ఫ్రీగా నెల్లూరుకి బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. ఎందుకంటే ఎంతో మంది నెల్లూరులో హైవే మీద ఉంది కాబట్టి నెల్లూరుకు వచ్చి పనులు చేసుకుని మీరందరూ ఈ రోజు ఛార్జీలు మిగిలించుకొని అదే మీరు కుటుంబాలు జరుపుకోవడానికి పొదుపు చేసుకున్నారు. అలాగే 3 సిలిండర్లు ఇస్తామని చెప్పాము, ఇచ్చాం. అలాగే తల్లికి వందనం, ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పాం, అది కూడా ఇవ్వడం జరిగింది. అలాగే అన్నదాత సుఖీభవ నిన్నదాకా మొన్ననే అందరి రైతులకి సంవత్సరానికి 20,000 ఇక్కడ 3వ విడత కూడా వేయడం జరిగింది. అదే కాకుండా ధాన్యం కొనుగోలులో ఇప్పుడు మనకి ధాన్యం సేకరణ టైం కాబట్టి ధాన్యం కొనుగోలు కేంద్రాలు అందరికన్నా ఎక్కువగా కోవూరు నియోజకవర్గంలో జరిపి ప్రతి రైతు ఎక్కడ ఇబ్బంది పడకుండా ఎవరైతే గవర్నమెంట్ కి ఒడ్లు కొలుస్తున్నారో వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ గాని, గోతాలు గాని, ఎక్కడన్నా ఏమైనా సమస్యలున్నా కూడా తీర్చి వాళ్ళకందరికీ వెంటనే ఒడ్లు కొలుచుకునే విధానాన్ని మనం ఏర్పాటు చేశాం. 24 గంటల్లో మీ అకౌంట్లలో డబ్బులు పడుతున్నాయి. మీకందరికీ తెలుసు, గత ప్రభుత్వంలో మనము ఒడ్లు కొలిచిన 9 నెలలకు గాని 6 నెలలకు గాని ఒక్కరు కూడా 1 రూపాయి కూడా నోచుకోకుండా ఉండింది. అలాంటిది పోయిన రబీ సీజన్ లో కూడా అందరి అకౌంట్లలో 24 గంటల్లో అమ్మాలీలతో సహా డబ్బులు జమ చేశారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఇప్పుడు కూడా చేస్తున్నారు. మనకి ఎంతైతే ధాన్యం పండిందో అవన్నీ కూడా మనం కొలుసుకోగలుగుతున్నాం. దానికి ఇది రైతుల పక్షపాత ప్రభుత్వము అని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిరూపించుకోగలిగారు. ఇంకొకటి, మీ కొడవలూరు మండలం ముఖ్యంగా ఈ రేగడి చిలుక చేసుకున్న అదృష్టం ఇక్కడ మీకు కిసాన్ సెజ్ ఉండడం. ఆ కిసాన్ సెజ్ 30 సంవత్సరాల నుంచి అక్కడే ఉంది. అది వరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 14, 19లో ఉన్నప్పుడు గమేష ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. దాని తర్వాత మళ్ళీ అసలు పననేదే లేకుండా పోయింది. ఇప్పుడు తిరిగి మళ్ళీ దాంట్లో సుమారు 10,000 కోట్ల దాకా మనకి పెట్టుబడులు రాబోతున్నాయి. మన యువతకి, మీ బిడ్డలకి రాబోయే రోజుల్లో తప్పకుండా ఉద్యోగాలు వస్తాయి. మీరందరూ చూసారు, ఈ మధ్య కూడా ఎట్టి పరిస్థితుల్లో మనకి 50% ఉద్యోగాలు స్థానికులకి ఇవ్వాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మన ఎంపీ గారు కూడా వచ్చే ఫ్యాక్టరీల వాళ్ళు వచ్చి మేము ఇక్కడ పెట్టుకుంటాము అని అడిగిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి చెప్తున్నారు, పెట్టుకోండి, 'మీరెవరికి ఏం చేయబడలేదు, కానీ మా స్థానిక బిడ్డలకి
ఉపాధి కల్పించాలి, వాళ్ళు ఇతర రాష్ట్రాలకు పోకూడదు, ఇక్కడే వాళ్ళకి ఉపాధి కల్పించాలి అంటే వాళ్ళు చెప్పారు మాకుండే దానికి వాళ్ళ క్వాలిఫికేషన్లు సరిపోవు అంటే ఆయన ఒకటే చెప్పారు, ఈపీఆర్ ఫౌండేషన్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి ఏర్పాటు చేస్తాం, మీ వాళ్ళనే వచ్చి ఆ పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించండి, అది మేము ఉచితంగా ట్రైనింగ్ ఇస్తామని కూడా చెప్పారు ఎంపీ గారు. కాబట్టి ప్రతి ఒక్కరూ చదువుకున్న బిడ్డకి ఈ రోజు మనకి రాబోయే ఫ్యాక్టరీలో తప్పకుండా ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు యువతకి అందిస్తామని చెప్పారు. అందులో భాగమే ఇది. బీపీసీఎల్ వస్తుంది, అలాగే ఇక్కడ ఫ్యాక్టరీస్ వస్తున్నాయి. మనకి రాబోయే రోజుల్లో షుగర్ ఫ్యాక్టరీ కూడా క్లియర్ అయిపోతుంది. అక్కడున్న ఎంప్లాయీస్ కూడా వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చి అక్కడ కూడా మనకి రాబోయే రోజుల్లో తప్పకుండా ఉద్యోగాలు వస్తాయని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. మనం ఎంత గుంతలైన రోడ్లలో తిరుగుతున్నామో ఇప్పటి వరకు. ఈ రోజు చూస్తే కొడవలూరు మండలంలో ఇంకా 1, 2 రోడ్లు తప్పితే మొత్తం రోడ్లన్నీ కంప్లీట్ చేయడం జరిగింది. ఎక్కడ గుంతలు అనేది లేకుండా చేస్తున్నాం. ఆ రోడ్లు కూడా అతి త్వరలో కంప్లీట్ చేస్తాం. అలాగే ఇప్పుడు ఈ ఊరికి వస్తే మనం ఈ రోజు కొత్తగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీవర్స్ కోసం మీకు ఇక్కడ లేకపోవచ్చు, మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్నారు కాబట్టి చెప్తున్నాను, వీవర్స్ కోసం 200 చేనేత మరియు పవర్ లూమ్ రంగాలకి మన ఆంధ్రప్రదేశ్ ఏప్రిల్ 1 నుంచి సుమారు మన కోవూరు నియోజకవర్గంలో 531 మంది ఉన్నారు. బుచ్చిలో 235, కోవూరులో 254 కుటుంబాలు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా పవర్ లూమ్స్ కి ఈ పథకం ద్వారా చేనేత కార్మిక కుటుంబాలకు నెలకు 200 యూనిట్ల వరకు పవర్ లూమ్ కి యూనిట్స్ కి అలాగే 500 యూనిట్స్ వరకు ఉచిత విద్యుత్తు అందించబడుతుంది. చేనేత కార్మికులకు ఇది ఎంతో అండగా ఉంటుంది. ఎందుకంటే ఏప్రిల్ 1వ తేదీ నుంచే ఇది అమల్లోకి వస్తుంది. ఇలాంటి పథకాలు చెప్పుకుంటూ పోతే ఇప్పటి వరకు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్నో ఇచ్చారు. తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇచ్చారు. అలాగే మత్స్యకార భరోసా ఇచ్చారు. అలాగే ఇంకా ఆటో డ్రైవర్లకి అండగా నిలిచారు. ప్రతి ఒక్కటి కూడా అమలు చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. దీనన్నీ చూస్తే మీరు ఇది ప్రజల ప్రభుత్వం, మంచి ప్రభుత్వం అని చెప్పి మనం తెలియజేసుకోవాలి. అలాగే ఈ రోజు రేగడి చిలుకలో 15 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం, 15 లక్షలతో గత ప్రభుత్వ హయాంలో అసంతృప్తిగా ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్ నిర్మాణాన్ని పూర్తి చేసి వినియోగంలోకి తెచ్చాం. ఇది మనం బాగా చెప్పుకోవాలి. ఇప్పుడే నేను అట్లా పోగానే ఎవరో ఒకరు మైక్ తీసుకొని ఈ వైసీపీ వాళ్ళు రెడీగా ఉంటారు, అబ్బాయి మేము దాన్ని మొదలు పెట్టాం, వీళ్ళు వచ్చి ఇప్పుడు ఓపెన్ చేస్తాం. మొదలు పెట్టడం మీరు ఒకటి తెలుసుకోవాలి, గత ప్రభుత్వంలో టెంకాయ కొట్టిందంతా మేమే చేస్తామంటే అది కుదరదు. టెంకాయ కొట్టి దాన్ని వదిలేయడం కాదు, దాన్ని కంప్లీట్ చేసి ప్రజలకి అందించడమే, ప్రజలకు ఇవ్వడం అనేది నేను మీకు తెలియజేసుకుంటున్నాను. దాన్ని ఒప్పుకోవాలి. వాళ్ళు ఒప్పుకోకుండా మేము ఎక్కడొచ్చి మేము మొదలు పెడితే అది మేము అప్పుడు చేసాం, ఇప్పుడు చేసాం, అప్పుడు చేస్తే అప్పుడే ఓపెనింగ్ చేయాలి కదా, ఎందుకు చేయలేదు, ఎందుకు కంప్లీట్ చేయలేదు? కాబట్టి ఇలాంటి మాటలు వద్దు. ఇది మేము ఇప్పుడు కంప్లీట్ చేసి ప్రజలకి అందిస్తున్నాం. అది అలాగే రేగడి చిలుక రాజన్నపాడు ప్రాంతాల్లో 15 లక్షలతో సాధారణ విద్యుత్ లైన్లు 11 kVగా అప్గ్రేడ్ చేసి నిరంతరం 3 ఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించాం. 6 ఇవన్నీ ఒక ఎత్తైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎంతో బాధ్యతాయుతంగా మానవతా దృక్పథంతో ఎవరైతే అనారోగ్య పాలై ఆర్థిక ఇబ్బందుల్లో ఇరుక్కోబోతున్నారో వాళ్ళకి అందరికీ కూడా సిఎంఆర్ఎఫ్ ద్వారా ఎప్పుడు మనం ఒక బిల్ పెట్టినా ఇమీడియట్ గా వాళ్ళకి ఒక ఇంటి కుటుంబ పెద్దలాగా వచ్చి ఆయన సాయం చేస్తున్నారు. అలాగే సిఎంఆర్ఎఫ్ ద్వారా ఈ ఊర్లో 6,05,079 రూపాయలు ఇవ్వడం జరిగింది. 6 అనారోగ్య బాధితులకు ఇచ్చాం. అది కూడా
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 21 నెలల్లోనే ఈ రేగడి చిలుక గ్రామ అభివృద్ధికి 1,06,00,000 ఇక్కడ పెట్టడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా రేగడి చిలుకలో ఉన్నాయి. ఇప్పుడే అన్న చెప్పారు డ్రైన్లు అవన్నీ ఉన్నాయని, అవి కూడా తప్పకుండా చేస్తాం. ఇది వరకు ఎందుకంటే ఈ రేగడి చిలుకకి యాక్చువల్ గా ఈ పంచాయతీ ఇన్కమ్ కూడా చాలా ఎక్కువ, నాకు తెలిసి 80 లక్షలు ఇన్కమ్ ఉన్న పంచాయతీ ఇది. అయినా కూడా గత ప్రభుత్వంలో నాకు తెలిసి ఏం పనులు చేశారో నాకు తెలీదు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ₹1,00,00,000 ఇక్కడ పెట్టడం అనేది 20 నెలల్లో చాలా గొప్ప విషయం. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ గ్రామాన్ని పంచాయతీ నిధులతో అయితేనేమి, ప్రభుత్వ నిధులతో అయితేనేమి, ఎందుకంటే అంతకుముందు ఆయన 15 ఫైనాన్స్ ఒక రోజు కూడా వచ్చి ఉండదు నాకు తెలిసి గత ప్రభుత్వంలో. ఈ ఊరు డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఊరిని మెయింటైన్ చేస్తుంటాడేమో కానీ ఏ సర్పంచ్ కూడా ఇది ఒప్పుకోవాల్సిందే. ఈ రోజు రేపు సర్పంచులకి ఆఖరి దినం. ఈ రోజు ఎంతో మంది సర్పంచులు మన పార్టీలో చేరున్నారు. కానీ ఆ సర్పంచులందరూ కూడా అయ్యో మేము తెలుగుదేశం ప్రభుత్వంలో సర్పంచులమై 5 ఏళ్లు కొనసాగుంటే ఈ 15th ఫైనాన్సులతో మనల్ని గెలిపించిన వాళ్ళకి కొన్నన్నా పనులు చేయించుండే వాళ్ళు, ఆ 5 సంవత్సరాలు సర్పంచ్గా ఉండి కూడా మా టైం అంతా వేస్ట్ అయిపోయింది అనుకున్న వాళ్ళే కానీ ఎవరు సంతోషంగా సర్పంచులు లేరు. అందుకనే పాపం గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో సర్పంచులుగా ఉన్న వాళ్ళకి అందరికి మేము సన్మానాలు చేస్తున్నాం. దానికి ఇదే కారణం. వాళ్ళు పడ్డ కష్టాలు అంతా ఇంత కాదు. గెలిపించిన వాళ్ళకి సమాధానం చెప్పలేకపోయారు. 15th ఫైనాన్స్ డబ్బులు లేవు, ఏ పని చేయలేకపోయారు. కాబట్టి వాళ్ళు కూడా మనం తప్పు పట్టకూడదు. గత ప్రభుత్వ ఏమంటారు దాన్ని, వాళ్ళు చేసిన పనులవన్నీ కూడా అవన్నీ డైవర్ట్ చేసేసి ఏది కూడా విలేజ్ లో ₹1 కూడా లేకుండా చేయడం జరిగింది. దానివల్లే చేయలేకపోయారు. సో ఇప్పుడు మన ప్రభుత్వం తిరిగి సర్పంచ్లకు కానీ, ఎంపీపీలకు కానీ, ఎంపీటీసీలకు కానీ, జడ్పీటీసీలకు కానీ రాబోయే రోజుల్లో వాళ్ళ విధులు వాళ్ళు సక్రమంగా నిర్వహించుకునే విధంగా మన తెలుగుదేశం ప్రభుత్వం ఒక్కటే పనిచేయగలదని చెప్పి కూడా మీకు అందరికీ నేను తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.